ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిగా రామకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య బాధ్యతలు స్వీకరించారు నూతన కార్యవర్గ సభ్యులు. ఉద్యోగులకు ప్రభుత్వంకి మధ్య వారధిగా ఉంటామని తెలిపారు. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి బకాయిలు చెల్లింపులపై పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిన నా సచివాలయ సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కొత్త కార్యవర్గం ఈరోజు కొలువు తీరుతుంది. తప్పనిసరిగా ఉద్యోగులు ఏదైతే ఆశిస్తున్నారో మా నుంచి తప్పనిసరిగా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాము. ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ నారా లోకేష్ గారికి అందరికీ ఎంతో కష్టపడి రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ తప్పకుండా ఉద్యోగుల హక్కులు కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధం అనేది పాత రోజుల్లో ఎలా ఉందో తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటి పరిష్కరించుకుంటాము. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. గతంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేసిన అనుభవం ఉంది. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి గారితో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటారనేది అందరికీ తెలుసు. తప్పకుండా ఉద్యోగుల ఆశయాలని కానీ ఉద్యోగ సమస్యలు కానీ పరిష్కరించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుంటారు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు